హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాధా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. శ్రీరామనవమి ముహూర్తపురాట వీడియో అండి ఇది. 4వ తేదీ శుక్రవారం ముహూర్తపురాట ముహూర్తం పడిందండి. ముహూర్తపురాటికి ఇంకా సిద్ధమైపోయాము. ఇది ముహూర్తపురాట వీడియో అండి. మొత్తం అంతా కూడా చాలా ఘనంగా ప్రతి సంవత్సరం మా సంఘంలో ఇలా చేస్తారండి. పార్వతీపురంలో మా సంఘంలో జరుగుతుంది. ఇగోండి విఘ్నేశ్వరుడు పూజతో స్టార్ట్ చేసాం ముహూర్తపురాట. ఇంకా ఇగోండి కంకణాలు పెళ్లి కూతురు తరపున పెళ్లి కొడుకు తరపున వాళ్ళకి. దీపం ప్రజ్వాలయామి. అగోండి దీపం వెలిగించాం. పెళ్లి కూతురు తరపున సీతాదేవి తరపున మేమండి. ఇగోండి పెళ్లి కొడుకు రాముల వారి తరపున మా పిన్ని చిన్నన్న. ఇంకా వరుస కూడా బాగా సరిపోయింది కదండి. ఇంకా ఇంత బాగా అంటే అంత బాగా జరుపుకున్నాం. అసలు ఇలా అయితే నేను ఎప్పుడు కూడా నా చేతుల మీద కళ్యాణం చేయిస్తామని ఎప్పుడు అనుకోలేదు. అనుకోకుండా మాకు ఈ అదృష్టం దక్కింది. చాలా చాలా నేను అదృష్టవంతురాలుగా ఫీల్ అవుతున్నానండి. నేను ఎప్పుడు అనుకోలేదు ఇలాగా కూర్చొని మా చేతుల మీద కళ్యాణం జరుగుతుందని. నేను ఇంకా మాటల్లో చెప్పలేను, అంత అదృష్టం అంటే అంత అదృష్టం అనిపించింది. శ్రీ రామచంద్ర దేవత పరిపూర్ణ ప్రీత్యర్థం మహాగౌరీ దేవత ప్రీత్యర్థం మండప ఆరాధన మహాద ప్రీత్యర్థం ముహూర్త ముహూర్త అస్తు. అక్కడ వేసి ఉంగరం మీద నీళ్ళు ముట్టుకోండి. తదంగా కలశారాధనం కరిష్యే. మీరు మరి ఎవరు మాట్లాడతారు? పసుపు కుంగం వేశారా, గంధం వేశారా, అక్షతలు వేయండి. పుష్పం విష్ణు గంటే అక్షత్ర పుష్పాలు వేశారా? ఆడవాళ్ళ చేయి కింద మగవాళ్ళ చేయి మీద కలశ కందే పుష్పాలు హస్తే రాజాజ్య. పార్వతీపురం మా సంఘం ఇంట్లో అండి. ప్రతి సంవత్సరం కూడా ఈ కళ్యాణం మాకు ఆనవాయితీగా జరిపిస్తున్నారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దంపతులు కూర్చుంటారు. ఈ సంవత్సరం అయితే మాకు ఈ అదృష్టం వచ్చిందండి. మేము కూర్చున్నాము. నేనైతే కళ్యాణాన్ని ఎప్పుడు కూడా పూర్తిగా ఎప్పుడు చూడలేదు. ఏదో కొంతసేపు వెళ్ళానా, చూసానా, అక్షింతలు వేసుకున్నానా, వచ్చాను. మొత్తం అంతా రాముల వారి కళ్యాణం ఇంత బాగుంటుందా అనిపించింది. పట్టుకోండి, కింద పెట్టడం కాదు, మేదకెత్తి పట్టుకోండి, పట్టుకోండి. మంగళం చేయండి. ఇద్దరు దంపతులకి ముహూర్తపురాట కంకణాలు కట్టేశారు. ఇంకా ముహూర్తపురాటకి రాట ముహూర్తం అయిపోతుందండి. అందుకు రాట వేస్తున్నారు. అందులో పాలు, నీళ్ళు, నవధాన్యాలు అన్నీ వేయించి మా చేతులతో ఇసుక కూడా వేయించారండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం మా పెళ్ళి అయిన తర్వాత ఇక్కడ కళ్యాణం చూడడం. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడమే కాదు, మా చేతులతో జరగడం చూడడం ఒకేసారి అవుతుంది. ఇంకా నేను చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా నాకు సాయం చేశారండి. ఇక్కడ అందరికీ నేనంటే చాలా ప్రేమ, అభిమానం. అందరు కూడా నాకు సాయం చేశారు. తెలియదు కాబట్టి దగ్గరుండి వాళ్ళే అన్నీ జరిపించారు. అందరికీ కూడా నా తరపున కృతజ్ఞతలండి. ఇగోండి ఇవి 5 పలదానాలు దేవుళ్ళ కోసం అంట. ఇవి 5గురు దేవుళ్ళు ఊరిలో ముహూర్తపురాట రోజు ఇమ్మన్నారు. మాకు 3 గుళ్ళకి వెళ్ళమన్నారు చిన్నన్న. వాళ్ళు 2 గుళ్ళకి వెళ్ళారు. ఇంకా మేము ఇక్కడ నుండి విజయనగరం నుండి అయితే బండి మీదే వెళ్ళాం కాబట్టి అక్కడ గుళ్ళకి కూడా బండి మీదే వెళ్ళి పలదానాలు ఇచ్చామండి పంతులు గారికి. పంతుల దగ్గర కూడా ఇలాగని చెప్పాము, ఇది రాముల వారి ముహూర్తపురాట తాలూకా పలదానాలండి అనేసి. వాళ్ళు కూడా ఎంతో ఇదిగా అక్కడ ముహూర్తపురాట పలదానాలు తీసుకొని ఆ దేవుడికి చూపిస్తూ తీసుకున్నారు పంతులు కూడా. ఇంకా హారతి అయితే ఫస్ట్ దేవుడికి విఘ్నేశ్వరుడికి ఇచ్చి ఆ తర్వాత దేవుడికి పూజ చేశారు కదా దేవుళ్ళకి ఇచ్చి ముహూర్తపురాటకి ఇచ్చి
ఆ తర్వాత మాకు లాస్ట్లో ఆరతులు బొట్టు ఇచ్చి ఇంకా మా చేతి కూడా ఒక 5గురికి పలదానాలు లాస్ట్ని ఇప్పించారండి. అంటే ఆ దంపతులతో ఒక 5గురికి, మా మా దంపతులతో ఒక 5గురికి పలదానం ఇప్పించారు. ఇంకా అక్కడతోటి ముహూర్తప్రాటి వీడియో అంతా ముగిస్తున్నట్టే. ఇగోండి ఇంకా వాళ్ళకి వరుసైన ఆడపిల్లలు, మాకు వరుసైన ఆడపిల్లలు వాళ్ళందరూ కలిపి ఇచ్చారు కదా, వాళ్ళకి ఇంకా హారతి కట్నాలు వేయాలి. అక్కడ చాలా కొంచెం జోక్గా కామెడీగా బాగా జరుగుతుందండి మాకు. ఇంకా వాళ్ళందరూ కూడా సమానంగా సర్దుకుంటారు. ఇంకా ఇగోండి పలదానాలు కూడా ఒక 5గురికి ఇప్పించారు. వెంటనే పలదానాలు కూడా రెడీ చేస్తారండి. ఇంక అందరూ దేవుడిది కదా, ప్రతి ఒక్కరు చెయ్యేసి సాయం చేసి చాలా బాగా చేశారు. ఇంకా దేవుడిది కాబట్టి చాలామంది వస్తారండి పలదానాలకి, కళ్యాణాలకి గట్ట. ఇంకా వాళ్ళందరికీ కూడా ఏ లోటు లేకుండా అందరూ కూడా చూసుకున్నారు. ఇంకా నెక్స్ట్ కళ్యాణం వీడియో కూడా వస్తుందండి, అందరూ చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా కామెంట్ చేయండి. అందరూ దీవించండి ఫ్రెండ్స్ మమ్మల్ని. చాలా ధన్యవాదములు మీ అందరికీ కూడా.